ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 27 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం సంఖ్యాకాండము 15 మరియు 16 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 6వ అధ్యాయము 1 నుండి 13 వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకపు సన్నిధి మీ అందరికీ తోడై ఉండునుగాక. ఈరోజు మీరు పూనుకొనిన ప్రతి పని ప్రభు తన యొక్క శక్తిని బట్టి, తన యొక్క మహిమను బట్టి సఫలము చేయునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఈ రోజంతా కూడా మీతో నడవాలని ఆశపడుతున్నాడు. ఆయన మీతో ఉండాలని కోరుచూ ఉన్నాడు. మీ కన్నీరిని తుడచాలని ఆయన ఆశిస్తున్నాడు. నిశ్చయముగా ఆయనతో పాటు మీరు నడవడానికి మిమ్మల్ని మీరు ఆయనతో పరుచుకునండి. ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు చాలా అద్భుతంగా తేటగా మీతో మాట్లాడుతున్నారు. మీ అవమానమునకు బదులుగా ఆయన రెట్టింపు ఘనతను ఇవ్వాలని, రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వాలని ఆయన కోరుచున్నాడట. ఇంతకాలం ఏ అవమానం, ఏ నింద, ఏ వేదన, ఏ కన్నీరు, ఏ దుఃఖము, ఏ బాధతో మీరు మీ జీవిత దినాలను గడిపి ఉన్నారో, కానీ ప్రభు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నా ప్రియ బిడ్డ, నేను నీకు రెట్టింపు ఘనతను ఇవ్వబోతున్నాను. ఇంతవరకు మీ అవమానముతో మీరు కుమిలిపోతూ ఏడుస్తూ ఎవరికి చెప్పుకోలేక మీరు అల్లాడిపోయారేమో, కానీ ఈరోజు దేవుడు నీ యొద్దకొచ్చి నీ చేతులు పట్టుకొని, నా బిడ్డ, నేను నిన్ను ఆదరించబోతున్నాను, నేను నిన్ను దీవించబోతున్నాను, నా కృపను నేను నీకు సమృద్ధిగా అనుగ్రహించబోతున్నాను. నీవు ఎంతమాత్రం భయపడవద్దు, ఎంతమాత్రం దిగులు చెందవద్దు, నా సన్నిధి నీకు తోడుగా రాబోతుంది అని ప్రభువారు మాట్లాడుతున్నారు. ఆయన రెట్టింపు ఘనతను ఇవ్వాలని ఈరోజు మీ ఎడల ఆయనకు ఇష్టము కలిగి ఉన్నది. రెట్టింపు ఘనత. అవును, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి విడుదల పొంది కనాను దేశానికి వెళ్తున్నప్పుడు దేవుడు వారితో మాట్లాడిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను మీకు ఇచ్చేదను అని చెప్పాడు. అది రెట్టింపైన మేలుని సూచిస్తుంది. పాలు తేనెలు ప్రవహించే దేశం, రెట్టింపైన ఆశీర్వాదం. అవును, ఈరోజు ఆ రెట్టింపైన ఆశీర్వాదాన్ని, ఆ రెట్టింపైన కృపని దేవుడు మీకు దయచేస్తున్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే జకరియా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. అవును దేవుని బిడ్డలారా, రెండంతలుగా మేలు. మీరు ఇంతవరకు భరించిన దానికి, ఇంతవరకు మీరు కష్టపడిన దానికి
ఈ దినమున ఒక అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని ప్రభు మీకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. అది రెండంతలైన కృపతో మీ యొద్దకు ఆయన దిగిరావాలని ఆయన సంకల్పమై ఉన్నది. కనుక మీరు ఏమాత్రం దిగులు పడక ప్రభునందు నిరీక్షణ గలవారై మీరు ప్రభు కృపలో ముందుకు సాగి వెళ్ళండి. ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. మీరు పైవారుగా ఉంటారు, మీరు తలలుగా ఉంటారు అని చెప్పాడు. ఇది రెండంతల ఆశీర్వాదం, ఇది రెండంతల దీవెన, ఇది రెండంతల మేలు, ఇది రెండంతల విజయం. ఇలాంటి గొప్ప విజయాన్ని ఈ రోజున దేవుడు మీకు ఇస్తున్నాడు. దానిని మీరు తీసుకోనండి, పొందుకోనండి, ప్రభుని స్తుతించండి. ప్రభు కృపలో స్తుతి గీతాలు పాడుతూ మీ విశ్వాస యాత్రలో ముందుకే సాగి వెళ్ళండి. ప్రభు కృప మీకు తోడైండునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభువా. మాకు రెండంతలుగా మేలు చేసే దేవుడవై ఉన్నావు. రెండంతలుగా ప్రభువా మాకు కృప చూపించే తండ్రివై ఉన్నావు. పాలు తేనెలు ప్రవహించే ఆ వాగ్దాన భూమిని మాకు స్వాధీనం చేసినందుకై వందనాలు. మీ యొక్క జీవ గ్రంథములో ప్రభువా మా యొక్క పేర్లు వ్రాసి మాకు అలాంటి మహిమగల స్వాస్థ్యాన్ని దయచేస్తున్నందుకై వందనాలు. మా తండ్రి, ఈ దినమంతా కూడా మా ప్రియులను ఆదరించి బలపరిచి రెండు పాళ్ళు ఆత్మతో వారిని నింపి మహిమ పొందుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.